తీసుకుందాం. చూసారా బాడీగార్డ్ అంకుల్, ఈ వీడియోని మా అమ్మా నాన్నలకి చూపించమంటారా? నేను షించారింటికి తీసుకెళ్తాను మేడం. వచ్చేసింది. ఇలాంటి వాడిని ఇలా అయిపోయాను. నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఎవరమ్మా అది? హేమా వారికి ఎవరో గిఫ్ట్ పంపారు, కానీ అదెవరో తెలియడం లేదు. గుడ్ ఈవినింగ్. మంచి ఉద్దేశంతోనే వచ్చాను. షించాన్ పిల్లలు హిమావరితో ఆడుకోవడానికి వచ్చాను. చూసావా హిమావరి బంగారం, నేను నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను. తీసుకోమా. చూడు షించాన్, తను ఎందుకు ఎక్కడికి వచ్చిందో మనకు తెలియదు, కానీ ఏదేమైనా మన ఇద్దరం కలిసి పరిష్కరిద్దాం. నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోతాను. హిమావరి బంగారం, హిమావరి దగ్గర కూడా మంచి పేరు సంపాదిస్తే నీకు నా పనైపోయినట్టే. ఈ సౌండ్ కి హిమావరి దగ్గర ఎటువంటి రియాక్షన్ లేదేంటి? ఎలాగైనా హిమావరిని నా కంట్రోల్లోకి తీసుకురావాలి. అప్పుడే షించాన్ నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈ కుటుంబాన్ని ఎలాగైనా గుప్పట్లో పెట్టుకుందామంటే ఈ పిల్ల అసలు రెస్పాండ్ అవడం లేదే. హేమ వారికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదో తెలియకుండానే అమ్మాయి తనతో ఆడుకుంటుంది. చివరికి ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. పర్వాలేదమ్మా, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఇది కావాలా? అరే ఇంతసేపు అనవసరంగా ఆ టాయ్ తో ఈ పిల్లని గుప్పెట్లో పడేద్దాం అనుకున్నాను, కానీ ఈ పిల్ల దృష్టి